జనసేన పార్టీ అంటే ఒక తోక లేదు, ఒక తొండం లేదు, అలాగా పలగా చదువు వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలన్నీ ఇప్పుడు చూస్తున్నాం మనం. సో చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మన అలాంటి సంస్కృతి కాదు. ఇక్కడ నేను చెప్తున్నాను, బాలకృష్ణ బాల అంటే శక్తి పుస్తకతులు ఉండవు. ఈ కొంతమంది బీజేపీ నాయకులు ఏదో చూస్తున్నా, నేను ఏదో టీవీ ఛానల్స్ పెట్టుకుని 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుతున్నారు. బయటికి వచ్చి మాట్లాడమని అప్పుడు చూపిద్దాం మన సత్తా ఏంటో. ఆ తమ్ముళ్ళు అడ్డు పెట్టుకుంటారు ఒకరిద్దరు పార్టీని. వాళ్ళకి ఎలాగో మేము రామని తెలుసు. ఆ రోజు చెప్పారు 2 సీట్లు గెలిచారు మొదట్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చిన మా యువతని కానీ మా ఆడపడుచుల్ని కానీ తెలుగుదేశం నాయకులు కొంతమంది, బాలకృష్ణ గారు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, మరి ఆయన అనుకుంటా, బాలకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు నా దగ్గరకు వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనమని తిడతా ఉన్నారు. దీనిని ప్రజలు గుర్తించారు, బాధపడుతున్నారు. అలాగే కొంచెం మీరు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకవైపు దెందులూరు ఎమ్మెల్యే మాదిగల్ని కులం పేరుతో దూషిస్తాడు, మాల కులస్తుల్ని కులం పేరుతో దూషిస్తాడు. మొన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు మొన్న శ్రీకాకుళం యాత్రకు వెళ్తే మత్స్యకారుల్ని వాడు కులం పెట్టి కొడకల్లారని చెప్పి తిడతా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుల్ని. ఈ దోపిడీ చేసే కులాలని, నోటిని అదుపులో పెట్టుకోలేని కులాలని సంపూర్ణంగా కూలదోస్తా. మీరు నోరు అదుపులో పెట్టుకోండి, కబడ్దారు చెప్తున్నాను మీకు.